హరీష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ముఖ్యంగా భారతదేశంలో 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా మరి ఒక ఎల్పిజి మోడల్ని తీసుకోవటం జరిగింది. ఎల్పిజి నమూనా. మరి ఎల్పిజి నమూనా ఏం చెప్తుందో మనం ఈరోజు తెలుసుకుందాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ సరళీకరణ, ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ. మనం ఈ మూడు అంశాలని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లిబరలైజేషన్ సరళీకరణ. భారతదేశంలో ముఖ్యంగా ప్రైవేటు వ్యాపారులపైన, విదేశీ వ్యాపారులపైన ముఖ్యంగా స్వాతంత్రానంతరం అనేక కఠినమైనటువంటి ఆంక్షలతో, కఠినమైనటువంటి నిబంధనలతో కొన్ని చట్టాలను భారత ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మరి 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ప్రకటించిన ఎల్పిజి నమూనాలలో మరి లిబరలైజేషన్ ఏం చెప్తుందంటే, ప్రైవేట్ రంగం పైన, ప్రైవేటు పెట్టుబడుల పైన, విదేశీ రంగం పైన, విదేశీ పెట్టుబడుల పైన ఉన్న ఆంక్షలను, నిబంధనలను, వాటికి సంబంధించిన చట్టాలను పూర్తిగా రద్దు చేస్తూ స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్య అవకాశం కల్పిస్తే దాన్ని సరళీకరణ, లిబరలైజేషన్ అని పిలుస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1951లో భారత ప్రభుత్వం IDRA, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చి 1952 మే 2 నుండి అమల్లోకి తీసుకొచ్చింది. మరి ఈ యొక్క చట్టం ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఏ పరిశ్రమలు స్థాపించాలన్నా IDRA చట్టం అనుమతి తీసుకోవాలి అని చెబుతుంది. మరి IDRA అనేటటువంటి చట్టం పరిశ్రమలకు లైసెన్సులను అందించడానికి ముఖ్యంగా కొన్ని ఆంక్షలు, నిబంధనలతోటి తీసుకురావడం జరిగింది. IDRA చట్టాన్ని లిబరలైజేషన్ లో భాగంగా 1991 సంవత్సరంలో పూర్తిగా రద్దు చేయటం జరిగింది. ఇక 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫెరా చట్టాన్ని తీసుకొచ్చి విదేశీ వ్యాపారం పైన నియంత్రణ చట్టం చేయటం జరిగింది. ఇక ఎల్పిజి నమూనాలో భాగంగా, లిబరలైజేషన్ లో భాగంగా ఫెరా చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దాని స్థానంలో ఫెమా చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇట్లా ప్రత్యేకంగా భారతదేశంలో లిబరలైజేషన్ విధానాన్ని తీసుకొచ్చి మరి ప్రైవేటు వ్యాపారులకు, విదేశీ వ్యాపారులకు, వారి పెట్టుబడులకు పూర్తి వ్యాపార స్వేచ్ఛను, మరి వాణిజ్య స్వేచ్ఛను కల్పించడం జరిగింది. ఇక రెండో అంశం ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ. భారతదేశంలో ప్రభుత్వ రంగంలో దివాలా తీసిన, కాయిలాబడిన, నష్టపోయినటువంటి అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను శాశ్వతంగా ప్రైవేటు వారికి విక్రయించడాన్ని ప్రైవేటీకరణ అని పిలుస్తూ ఉంటారు. మరొకసారి గమనిద్దాం. భారతదేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు దివాలా తీసిన, నష్టపోయిన, కాయిలా పడిన అటువంటి వాటిని శాశ్వతంగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడాన్ని ప్రైవేటీకరణ అంటారు. మరి గతంలో విఎస్ఎన్ఎల్ని, ఇటీవల బిఎస్ఎన్ఎల్ని, అదేవిధంగా ముఖ్యంగా ఎయిర్ ఇండియా అనేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థని మరి టాటా సంస్థకు విక్రయించడం, అలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి విక్రయిస్తే దాన్ని ప్రైవేటీకరణగా పిలుస్తారు. ఇక ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. ఒక దేశం నుండి మరొక దేశానికి స్వేచ్ఛగా శ్రామికులు, వస్తువులు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం తరలి వెళ్ళడాన్ని ప్రపంచీకరణ అని పిలుస్తారు. ఈ ప్రపంచీకరణ విధానాల ద్వారా ఒక దేశానికి మధ్య సరిహద్దులు లేకుండా స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యం కొనసాగించుకోవటానికి గ్లోబలైజేషన్ ఎంతగానో తోడ్పడుతుంది. భారత ప్రభుత్వం 1991 4వ పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ఎల్పిజి నమూనాను ప్రకటించి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలతో భారత ప్రభుత్వం మరి అత్యంత ఫాస్ట్గా విప్లవాత్మకమైనటువంటి మార్పులతో భారతదేశంలో ముందుకు సాగిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అంశాలతో తప్పనిసరిగా మీ ముందుకు వస్తూ ఉంటాను. సమగ్ర విశ్లేషణతో కూడిన, సమకాలీన అంశాలతో కూడినటువంటి అంశాలు మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా నా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.